ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఏ రోజు అడగలేదు. భారత్ మాతా కీ జై అని ఒక్క కామెంట్ ఇవ్వండి. కొండంత బలం మాకు. ఒక్క 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మొన్న ఆగస్టు 31వ తారీఖున మనం వీడియోలు కూడా చేసాం. నరేంద్ర మోడీ చైనా వెళ్ళారన్న సంగతి మనకు తెలుసు. అంటే టియాన్జియాన్ సమ్మిట్, ఎస్సీఓ సమ్మిట్ జరిగింది. దానికి వెళ్తున్నారు ఈయన. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీటింగ్ కంప్లీట్ అయింది. బయట పుతిన్ తన కారులో మోడీ గురించి వెయిట్ చేస్తున్నారని కూడా మనం వీడియో చేసాం. రష్యా అధ్యక్షుడు ఒకళ్ళ గురించి వెయిట్ చేయడం చరిత్రలో ఎప్పుడూ లేదు. బట్ మోడీ గురించి ఈయన వెయిట్ చేశారు. ఒక 5 నిమిషాల్లో మోడీ వచ్చారు. ఆయన కారు ఎక్కుతున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. దారిలో దగ్గర దగ్గర 25-30 నిమిషాలు గంభీరమైనటువంటి విషయం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఒక హోటల్ దగ్గర భారత్కి రష్యాకి మధ్య బయలాటరల్ మీటింగ్ ఉంది. కానీ వీళ్ళు కారు దిగలేదు. ఏకంగా 40 నిమిషాల పాటు వాళ్ళు కారు బయట చాలాసేపు సీరియస్గా మాట్లాడుకున్నారు. ఏంటి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు ఒక దేశ అధ్యక్షుడు చెప్పాలి, పుతిన్ నాతో ఇలా అన్నారు, ఇదంతా ఏంటంటే భారత్ మంచి కోసమే అని మాట్లాడుతున్నట్టుగా చెప్పాలి కదా. ఇలా ఏది కూడా భారత్ వైపు నుంచి ఎట్లా కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు. మోడీ కూడా ఎక్కడ గురించి మాట్లాడా. మరి పుతిన్ ఏం చెప్పారు, మోడీ ఏం మాట్లాడారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే టైంలో అట్లాగా ఏం జరిగిందంటే అదే రోజు ఆగస్టు 31వ తారీఖు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఇక్కడ ఒక హోటల్లో అమెరికాకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఉన్నత అధికారి చనిపోయాడు. ఆగస్టు 31 ఒక పక్కేమో పుతిన్ మోడీ మధ్య మీటింగ్, ఇంకో పక్కేమో ఢాకాలో అమెరికా యొక్క అధికారి చనిపోవడం. ఇవాళ ప్రపంచ స్థాయిలో దీన్ని మీరు కాన్స్పిరెన్సీ అనండి, లేకపోతే అతిపెద్ద హత్యా ప్రయత్నం అనండి, లేకపోతే అతని మీద హత్య అనండి, ఏదైనా కూడా మోడీని వీళ్ళు టార్గెట్ చేశారు. మోడీని ఏదో ఒక రకంగా లేపేయాలి. ఇతను ఉండగా అమెరికా యొక్క పప్పులు ఉడకవు. అమెరికాని ఎదిరిస్తే ఆ నాయకుడు ప్రాణాలతో ఉండకూడదు. లాల్ బహదూర్ శాస్త్రి విషయంలో చూసాం, ఇరాన్ విషయంలో చూసాం, మొన్న పాకిస్తాన్ విషయంలో ఇమ్రాన్ ఖాన్ విషయంలో చూసాం. అమెరికాని ఎదిరించడం అనగానే పదవి నుంచి అతను తీస్తారు. కానీ మోడీ విషయంలో వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక అతిపెద్ద రక్షణ కవచం రష్యా రూపంలో, పుతిన్ రూపంలో ఉంది మోడీకి. అందుకని మన సెక్యూరిటీ ఆఫీస్ ఏమైనా తక్కువ తిన్నారా, మన రా ఏజెంట్లు ఏమైనా తక్కువ తిన్నారంటే అది కూడా లేదు. అమెరికాకి సంబంధించినటువంటి ఆఫీసర్ టెనెంట్ జాన్సన్ ఇతని పేరు. ఇతను కొద్ది నెలలుగా బంగ్లాదేశ్లో ఢాకాలో తిష్టేశాడు. ఇతను ఒక స్పెషల్ ఆపరేషన్స్ ఆఫ్ ఆసియా ఖండంలో కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ వాళ్ళు నిర్వహించారు. సో ఇవన్నీ నిర్వహించేటువంటి స్పెషల్ ఆపరేషన్స్ ఎవరిని ఉంచాలి, ఎవరిని లేపేయాలి, ఎట్లాంటి కుట్రలు పన్నాలి, సిఐఏ ఎఫ్బిఐ చేసేది పని అంతా ఇదే కదా. సో ఒక అతిపెద్ద ముఖ్యమైనటువంటి పని మీద దాకా వచ్చాడు. అమెరికా, పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ కలిపేసుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి భారత్ మీద ఎలాంటి కుట్ర పన్నాలి, మోడీ మీద ఏ రకంగా దాడులు చేయాలి, ఇవన్నీ టార్గెట్ చేయాలి అనేది ప్లాన్ వీళ్ళది. జాన్సన్ వచ్చాడు. ఇతని దగ్గర 20 ఏళ్ల అమెరికన్ ఆర్మీ యొక్క అనుభవం ఉంది. ఇతనికి ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో ఆపరేషన్లో పాలు పంచుకున్నాడు. కాబట్టి ఇంత ముఖ్యమైన పని ఇతనికి అప్పచెప్పారు. వచ్చినవాడు ఏంటి, మీకు జూన్, జూలై, ఆగస్టు రావటం వెళ్ళడం ఇదే ఒక ప్లానింగ్. కరెక్ట్గా ఆగస్టు 31వ తారీఖు టెరెన్స్ జాక్సన్ అనబడినటువంటి ఈ వ్యక్తి చనిపోయినట్టుగా ఎక్కడ అఫీషియల్గా రాలా. అమెరికా వాళ్ళు కూడా కామ్గా అతను మృతదేహాన్ని కూడా అమెరికా తీసుకెళ్లిపోయారు. బంగ్లాదేశ్ పోలీస్ అధికారులు ఎక్కడా కూడా పోస్ట్ మార్టం కూడా చేయలేదు. దీన్ని ఒక న్యాచురల్ డెత్, ఇది సడన్గా ఈయన చనిపోయాడు, ఈయన డెడ్ బాడీని మేము అమెరికా పంపించేస్తామని చెప్పి సింపుల్గా చెప్పేశారు. అమెరికా ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించే ఉన్నత అధికారి ఇట్లా చేయడం అనేదాన్ని, బంగ్లాదేశ్లో చనిపోవడం అనేదాన్ని, మరి ఇంకో పక్క మోడీ, పుతిన్ ఏం చేశారు, పుతిన్ ఏం చెప్పారు మోడీకి, మీ మీద వీళ్ళు పెద్ద పెద్ద కుట్రలు పన్నుతున్నారు, తీవ్రవాదం అంటున్నారు, మరి దీనికోసమే వీళ్ళు తాపత్రయం. క్లియర్ కట్ ఇండికేషన్. భారత్కు వస్తున్నారు మోడీ. షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత ఈయన భారత్ వస్తున్నారు. ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు. మోడీ అక్కడ ఏం చెప్తున్నారంటే, నిన్న రాత్రి నేను జపాన్, చైనా యాత్రకు వెళ్ళొచ్చాను. అంటే డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, తీవ్రవాదం పక్క ఈ ప్రపంచము, కానీ వీళ్ళే అసలు చేసినటువంటి తీవ్రవాదులు అని చెప్పి కూడా గట్టిగా నవ్వుతున్నారు పుతిన్. చుట్టుపక్కల వాళ్ళు కూడా గట్టిగా నవ్వుతున్నారు. యాంటీ టెర్రరిజం అని చెప్పి మాట్లాడారు, వార్ ఆన్ టెర్రర్ అని చెప్పి మాట్లాడారు. ఒసామా బిన్ లాడెన్ అన్నారు, అతని మీద వేట అన్నారు. $20 బిలియన్ అమెరికా వాళ్ళు ఖర్చు పెట్టి పాకిస్తాన్ వాడిని పెంచి పోషించి వీళ్ళ ఆర్మీ పొట్టలు నింపి ఇవాళ మోడీ కోసం ఒక తీవ్రవాదం తయారు చేసి దాకా పంపించారు. అతను ఒక అమెరికా సైనికుడు. వచ్చిన వాడు ఇట్లా మిస్టీరియస్గా ఎట్లా చనిపోతాడు. సో ఒకే రోజు ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేస్తున్నారు, రష్యా యొక్క ఇంటెలిజెన్స్ KGB ఉంటుంది. రావాడు కూడా ఏమీ తక్కువ జరగల. రా కానీ మోసాద్ కానీ రష్యా యొక్క ఇంటెలిజెన్స్. రష్యా అధికారి బలాన విషయం మోడీ కోసము ఎవరో దాకా వస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళు భారత్లోకి రావడానికి
కొంతమంది తీవ్రవాదులను సిద్ధం చేశారు. ఈయన ఏదో రకంగా ఎలిమినేట్ చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటే ఇది పుతిన్ దాకా రావడము, పుతిన్ ఒక ప్రత్యేకమైనటువంటి అకేషన్ని ఎంచుకుని చైనాలో ఎస్సీఓ సమ్మిట్లో ఆయన మోడీతో జాగ్రత్త, నా మీద కూడా ఇప్పటి వరకు 6 దాడులు జరిగాయి, నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీకు కూడా చెప్తున్నాను, మీరు చాలా విలువైనటువంటి వ్యక్తి, మాకు భారత్ మోడీ లేకపోతే రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ కలలో కూడా ఎవరో ఊహించినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ టైంలో వార్న్ చేసి మరి పుతిన్ సేవ్ చేశారు మోడీని, లేదా అక్కడ ఢాకాలో జరిగిందని కూడా తెర వెనక పుతిన్ ఉండే మోడీని సేవ్ చేశారు అనే డిస్కషన్లు కూడా అయితే నడుస్తున్నాయి.